ఇంతకుముందు వీడియోలో చూపించిన మళ్ళీ చెప్తున్నా, ఇది సాగర్ రింగ్ రోడ్. లెఫ్ట్ కొడితేనేమో నాగార్జున సాగర్ హైవే, సీదా పోతే చాంద్రాయణగుట్ట చౌరస్తా, బ్యాక్ వెళ్తే కనుక ఎల్బీ నగర్ రింగ్ రోడ్. మనం నాగార్జున సాగర్ హైవే నుంచి టువర్డ్స్ కొంగరకాలని వెళ్తాం. ఎందుకు వెళ్తున్నామంటే మన వండర్లా ఉంది కదా, 21 కిలోమీటర్స్లో ఒక డీల్ ఉండే, డైరెక్ట్ వండర్లా కానుకోనే వండర్ హోమ్స్ అనే లేఅవుట్కి వెళ్తున్నాం. ఒక 2 ప్లాట్స్ ఉన్నాయి, చూపిస్తా. సాగర్ రింగ్ రోడ్ నుంచి 21 కిలోమీటర్స్, నథింగ్ బట్ 35 మినిట్స్. టైం వచ్చేసి మార్నింగ్ 8:03 అయింది. ఇట్లుంది పరిస్థితి హైదరాబాద్ ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్ కాడ. మనం కొంగర్కలాన్ నథింగ్ బట్ వండర్లా దగ్గరికి వెళ్ళి ఆ 2 ప్లాట్స్ డీల్ ఏదో చూపిస్తా, జస్ట్ స్టే ట్యూన్డ్. సో విండోలో చూడొచ్చు, సీదా ఎయిర్పోర్ట్, లెఫ్ట్ కొంగర్కలాన్, రైట్ రావిర్యాల ఎగ్జిట్ ఇక్కడనే ఉంటుంది. ఇప్పుడు ట్రక్ పోతుంది కదా, అది టువర్డ్స్ ఓఆర్ఆర్ ఎంట్రీ వెళ్తుంది. అట్లా వెళ్ళి మీరు సీదా గచ్చిబౌలి వెళ్ళొచ్చు, పటాన్చెరు వెళ్ళొచ్చు. రావిర్యాల ఎగ్జిట్ అంటారు ఇది. అక్కడ వెహికల్ ఆపడానికి స్కోప్ ఉందో లేదో అని ఇక్కడ ఆపిన. లెఫ్ట్ కొడితేనేమో మనకు కొత్తగా రాబోతున్న రతన్ టాటా రోడ్, ఏదైతే మనకు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ డిక్లేర్ చేసిందో అది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనం చిన్నప్పుడు క్వశ్చన్స్ చదువుతుంటే రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ పర్టికులర్ టాపిక్. సో రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ రతన్ టాటా రోడ్. ఏమంటుందంటే గూగుల్ తల్లి, రతన్ టాటా రోడ్ ఈజ్ ఏ ప్రపోజ్డ్ 41 కిలోమీటర్ 330 ఫీట్ వైడ్ రోడ్, గ్రీన్ ఫీల్డ్ రేడియల్ ఎక్స్ప్రెస్ వే. ఏదేదో ఉంది ఇట్లా మొత్తానికి తీరి. మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఎక్కడ స్టార్ట్ అవుతుంది. అంటే అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్. అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ వచ్చేసి రావిర్యాల, రీజనల్ రింగ్ రోడ్ వచ్చేసి మన ఆమన్గల్ వరకు పోతుంది ఈ రోడ్డు. ఈ దారి పొండి మీకు ఏమేమి తగులుతాయి, ఈ ఆచారం, కడతాలు, మహేశ్వరంలో ఒక పార్టు, ఇబ్రహీంపట్నంలో ఒక పార్ట్, కోరా విలేజెస్ తగలవు. సో ఇది ఒక 41.5 కిలోమీటర్స్. ఇది ఒక బెంచ్ మార్క్. మొత్తానికి 4,000 కోట్లు అయితే కేటాయించారు. ఇంకా పనులు అయితే పెద్దగా షురువు కాలే, ఆడింత ఈడింత అవుతున్నాయి. మధ్యలో కొన్ని కేసులు కూడా నడుస్తున్నాయి. ఇంకా ఇది ఎగ్జాక్ట్ షేప్లోకి రానికే మనం వెయిట్ చేయడం తప్పిస్తే చేయగలిగింది ఏం లేదు. సో ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఇక్కడ ఎందుకు వచ్చినామంటే ఇక్కడ ఒక డీల్ ఉంది. ఈ బిల్కుల్ రావిర్యాల ఎగ్జిట్ పక్కల. మనం ఇప్పుడు ఓఆర్ఆర్ ఎగ్జిట్ బయట ఉన్నాం, ఓఆర్ఆర్ లోపలికి వెళ్తాం. బిల్కుల్ మనం ఈ సర్వీస్ రోడ్ నుంచి అవతల సర్వీస్ రోడ్ కోసం. సర్వీస్ రోడ్ కానుకొని 2 ప్లాట్లు ఉన్నాయి, చూపిస్తా వండర్ హోమ్స్ లేఅవుట్లో. జస్ట్ స్టే ట్యూన్. సో ఫ్యూచర్లో మరి ఆ రోడ్ 7 వరకు వస్తుంది అనేది కాలం నిర్ణయిస్తుంది. ఇక్కడ ఉన్నాం మనం రావిర్యాల ఎగ్జిట్. రాబోయే 3 to 5 ఇయర్స్లో ఈ పేరు చాలా వినిపిస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ 2026లో ఎక్కువ ఫోకస్ చేస్తుంది ఈ ఏరియా పైననే అనమాట. ఓఆర్ఆర్ బయట నుంచి లోపలికి వస్తున్నాము. రైట్ కొడితేనేమో ఆదిబట్ల, బొంగుళూరు, లెఫ్ట్ కొడితే తుక్కు కూడా. మనం స్ట్రైట్ వెళ్తాం. స్ట్రైట్ వెళ్తే ఫస్ట్ రైట్ సైడ్ మీకు వండర్లా బోర్డు కనిపిస్తుంది కదా, ఇక మనం రైట్ టర్న్ కొడదాం. ఈ రోడ్డు సీదా రావిర్యాల విలేజ్ వెళ్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇక్కడ సర్వీస్ రోడ్ నుంచి డైరెక్ట్ ఎంటర్ కాందే వండర్లా ఇక్కడ మనకు జైంట్ వీలు, కేఫ్ మన్నా ఇవన్నీ అనిపిస్తాయి. ఈ వరకు వచ్చినాక ఏమనిపిస్తుంది అంటే ఇది పోయి వండర్లాలో ప్లాట్లు ఉన్నాయి అనిపిస్తుంది. కాదు వండర్లా పక్కల ఇక్కడ చిన్న కమాన్ ఉంది, వండర్ హోమ్స్ అని, హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్. మనం ఇందులోకి వెళ్తున్నాం. చిన్న లేఅవుట్, బుజ్జి లేఅవుట్. గాడ సర్వీస్ రోడ్ మళ్ళీ కనిపిస్తుంది మీకు సీదా. ఓకే, వెహికల్స్ వెళ్తున్నాయి పైన చూసుకోవచ్చు. వండర్ హోమ్స్ అని హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్. ఇది సర్వీస్ రోడ్ కానుకొని రావిర్యాల ఎగ్జిట్ చౌరస్తాకే పక్కనే బిల్కుల్. మీకు ఫస్ట్ ఇప్పుడు ప్లాట్ నెంబర్ 26 చూపిస్తా. చూసుకోవచ్చు. 30 ఫీట్ వైడ్ రోడ్, ఈస్ట్ ఫేసింగ్. ఈ ప్లాట్ ఎంత 239 గజాలు. చూపిస్తున్నాం కదా వండర్లా ఇంతకుముందు విండోలా. సో వండర్లా పక్కనే ఇది ప్లాట్ నెంబర్ 26 చూపిస్తున్నా. ప్లాట్ నెంబర్ 26 ఈ నుంచి గిడి వరకు అట్లా వెనకాల దీనికి ప్యారలల్గా ఉంటుంది ఆడి వరకు. 40/55 239 స్క్వేర్ యార్డ్స్. ఇది బిల్కుల్ దీని వెనకాల ఇంకోటి 239 + 239 478 స్క్వేర్ యార్డ్స్. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ రోడ్. నిమ్మలంగా ఫ్యూచర్లో అపార్ట్మెంట్స్ కట్టుకోవచ్చు, చూసుకోవచ్చు. కాబట్టి ఎలక్ట్రిసిటీ ఏమో ఇది ఉంది, మన పోల్స్ పెట్టి వైర్లు వేస్తున్నారు, అప్పుడెప్పుడు వేసిండ్రు. ఓకే, 478 స్క్వేర్ యార్డ్స్. హైటెన్షన్ లైన్స్, శ్మశానాలు లేవు. కొంచెం మెయింటెనెన్స్ కూడా పర్లే.
ఇక చెప్పిన హైదరాబాద్ లేఅవుట్లు అంటే బీర్ బాటిళ్ళు, పత్తాలు. నేను తాగలేదు, నేను తాగను కూడా పగటిపూట. ఎప్పుడో తాగినా మంత్లీ ఒకసారి రైట్గా ఇంటికాడనే తీసుకుంటా. సో హెచ్ఎండిఏ లేఅవుట్లు అంటే మందు తాగనికనే అసాంఘిక కార్యక్రమాలు జరిగాయి. కానీ ఇది మాత్రం బాగానే మెయింటైన్ చేస్తుండ్రు. అద్భుతం అయితే నేను అనను, పర్లే. వండర్లా అయితే ఏడికోదు. ఆ వండర్లా వల్ల మనకేం వచ్చేది ఉంది అభిమానాన్ని మీరు అనొచ్చు. వండర్లా వల్ల ఏంటంటే మూమెంట్ ఉంటుంది. మూమెంట్ ఉంటే ఏమవుతుందంటే అరే మనం 4 రోజులు అయితే ఇల్లు కట్టుకొని ఉండొచ్చురా బాబు అని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. చూసుకోవచ్చు. ఇది చిన్న లేఅవుట్, మొత్తం 60-70 ప్లాట్లు ఉన్నాయి. సో బిల్కుల్ ఈ కాంపౌండ్ కూడా కానుకొని, ప్రీకాస్టింగ్ వాల్స్ కానుకొని 239 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్, మళ్ళీ బిల్కుల్ దాని వెనకాల 239 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్, 2 sides 30 feet రోడ్, 478 స్క్వేర్ యార్డ్స్ 2 side రోడ్స్. ఓకే, అది చూసుకోవచ్చు అక్కడ. ఓఆర్ఆర్ బిల్కుల్ రావిర్యాలకి పక్కనే ఇది మన వండర్లా. కొంచెం వండర్లా పక్కన ఉండే డ్రాబ్యాక్ ఏంటంటే వచ్చిన వాళ్ళంతా మన ఇంట్లో వచ్చి ఛాయ్ తాగి పోతారు. కొందరికి మన ఇంటికి చుట్టాలు వస్తే ఎక్కువ ఇష్టం ఉంటుంది. కొందరు ఉండి అబ్బా ప్రైవసీ కావాలరా బాబు ఎవరు రావద్దు అని అనుకుంటారు. అట్లనే వండర్లా రెగ్యులర్ ఎవరు రాడు. 7 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో వస్తారు. అరే వచ్చినప్పుడు పలానోళ్ళ ఇల్లు ఉందిరా, పోయి ఛాయ్ తాగుతాం, వాళ్ళ ఇంట్లోనే పోయి స్నానం చేద్దాం అనుకుంటే కష్టం. సో వన్స్ అగైన్ హలో, నమస్తే భాయ్ సాబులందరికీ సలాం వాలేకుం. ఎక్కడెక్కడ డీల్స్ అని పట్టుకొస్తున్నావు అభిమాన్ అంటే ఇక ఇట్లా వస్తున్నాయి. మరి ఎందుకు కొంగరకాలాన్ని పట్టుకున్నావు అంటే ఇప్పుడు ఉన్న స్టేట్ గవర్నమెంటు ఈ రతన్ టాటా రోడ్ అని ఇంతకుముందు చూపించిన రైట్ షార్ట్ నోట్స్ అండ్ రతన్ టాటా రోడ్ రావిర్యాల ఎగ్జిట్ నుంచి ఆమన్గల్ దాకా నార్మల్గా అయితే రోడ్ ఉంటే 330 feet అయితే అవుతుంది అని అంటుండ్రు. ఇక అవుతుంది కాదు తెలియదు, కానీ ఆ కనెక్టివిటీ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ ఫ్యూచర్ సిటీ కేటాయించిన ల్యాండ్ అయితే దేనికో దానికైతే కేటాయించాల్సిందే. ఎంప్లాయ్మెంట్ అయితే జనరేట్ అవుతుంది నాన్ ఐటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే అని అంటే ఇవన్నీ కూడా చాలా టైం పడతాయి, 10-15 నెలలు. అయితే ఇది ఏదైతే ఉందో విత్ ఇన్ ఓఆర్ఆర్ చూపు మీరు అలా కన్స్ట్రక్షన్స్ చూపించిన ఈడ కూడా ఇప్పుడు కట్టలేము. లాంగ్ టర్మ్లో ఒక 5 ఏళ్ళు 8 ఏళ్ళులా సిటీలో అపార్ట్మెంట్స్ కట్టగలిగే కాబిల్లా ఉన్న సైట్లు చాలా తక్కువ దొరుకుతాయి. అందులో సిటీ బయట లేదు, ఇది ఓఆర్ఆర్ లోపలనే. హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్, 478 స్క్వేర్ యార్డ్స్ 2 side రోడ్ ఫేసింగ్, కొంగరకాలాను రోడ్ సీదా అవుతుంది. రావిర్యాల విలేజ్ అవుతుంది. ఇంకో దిక్కింది మన రతన్ టాటా రోడ్ 330 feet రోడ్డు పక్కల ఈ రోడ్డు. గదేది పోయి ఆచార్య సినిమాలో చెప్తారు, దివ్యవనం ఒకవైపు, తీర్థ జలం ఒకవైపు, నడుమ పాల సముద్రము. సో ఇక్కడ కూడా ఏంటంటే ఒకవైపు ఓఆర్ఆర్, పక్కల వండర్లా, రావిర్యాల ఎగ్జిట్, ఇది మన రతన్ టాటా రోడ్. సో ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి అట్రాక్ట్ చేయడానికి. డౌన్ ద లైన్ ఫ్యూచర్లో మంచిగా మల్టీ స్ట్రక్చర్ బిల్డింగ్ కట్టుకోనికే ఇదైతే బాగుంది. ఈ యొక్క 478 స్క్వేర్ యార్డ్స్లో మీకు బెస్ట్ డీల్ కావాలంటే మీరు నాకు రీచ్ అవుట్ కాండి. దీని ప్రైస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా. ఆయన రీజనబుల్గానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ కొంచెం ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉండే, కొంచెం లేదు అభిమాన్ మీరు ఎట్లన్నా మార్చ్ ఏప్రిల్ కల్లా క్లోజ్ చేయాలి, మీరు వెళ్ళి వీడియో తీయాలంటే సరే చూద్దామని అనుకున్నాను. కానీ బాగానే ఉంది. ఇప్పుడు ఎక్కడెక్కడనో పోయి ఫ్యూచర్ సిటీ అని నేను అన్నాను. ఇప్పుడు శ్రీశైలం హైవే పోటీ కూడా 40-45K ఉన్నాయి కొన్ని లేఅవుట్స్ మీరు గమనిస్తే. మరి అక్కడ కొనాలని ఇక్కడ కొనాలని నేను ఇదివరకే చెప్పిన. నేను టాటా కార్లు వాడతాను, ఒకడు మారుతి వాడతాడు, ఒకడు కియా వాడతారు, ఒకరు ఏది బై రెనో ఆర్ నిస్సాన్ వాడతారు. సో ఈ యొక్క బ్రాకెట్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా. ఇదే బ్రాకెట్లో శ్రీశైలం హైవే పోటీ కూడా దొరుకుతాయి. అవి శ్రీనిధి, సిరంగిరి, గ్రీన్ రిచ్ ఐలాండ్స్ అని ఇంకేవేవో వాడుతున్నాయి. అవి గేటెడ్ కమ్యూనిటీ, కాకపోతే అవి కొంచెం దూరం పోవాలి. ఇదేంది విత్ ఇన్ ఓఆర్ఆర్ ఇప్పుడు కట్టవచ్చు, లేదు లాంగ్ టర్మ్లో అపార్ట్మెంట్స్ కట్టుకోవచ్చు. సో గేటెడ్ కమ్యూనిటీస్లో ఏంటంటే అపార్ట్మెంట్స్ కట్టడానికి ఉండదు, అసోసియేషన్లు ఫామ్ అయితే కమర్షియల్గా వాడుకోనికి ఉండదు. హాస్టల్ నడుపుతాం, బాయ్స్ హాస్టల్ నడుపుతాం, ఉమెన్స్ హాస్టల్ నడుపుతాం అంటే. సో ఇది అపార్ట్మెంట్స్ కట్టడానికే ఫ్యూచర్లో అయితే బాగుంటుంది. లేదు అపార్ట్మెంట్స్ కట్టాము, మనమే కడతాం నిమ్మలంగా కట్టి కిరాయిలకు ఇచ్చుకుంటాం ఫ్యూచర్లు అంటే ఈ డీల్ అయితే బాగానే ఉంది, మంచిగా ఉంది. ఏ మాటకా మాట 2 పొటెన్షియల్ ఉన్న ఏరియాస్ మధ్యలో ఉంది. 478 స్క్వేర్ యార్డ్స్ ఉంది. ఇందులో బెస్ట్ డీల్ కావాలంటే మీరు నాకు రీచ్ అవుట్ కాండి. నా పేరు వచ్చేసి అభిమాన్, నా ఫోన్ నెంబర్ 9885926347. ఈ ప్రాసెస్లో మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎటువంటి ప్రాపర్టీ సేల్కున్నా నాకు చెప్పండి. కుదిరితే నేనే వచ్చి వీడియో తీసుకుంటా. కుదరని పక్షంలో మన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లింక్, వాట్సాప్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా. అందులో అయినా సరే రకరకాల ప్రాపర్టీస్ మీరు చెక్ చేసుకోవచ్చు, ప్రైస్ ట్రెండ్స్ చెక్ చేసుకోవచ్చు. ఏ ప్రైసెస్, హెచ్ఎండిఏ, డిటిసిపి, గ్రామ పంచాయతీ, ఫామ్ ప్లాట్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నీ సేల్ చేస్తున్నాం.
మన ట్రాక్ రికార్డ్ ఆల్రెడీ తెలుసు మీ అందరికీ, కొందరికి తెలియని వాళ్ళు అక్కడ చెక్ చేసుకుని మనం అంటే ఏందో. సో ఇందులో మీకు బేసిల్ కావాలంటే మీరు రీచ్ అవుట్ కానీ కొంగరకలాన్ దగ్గర నథింగ్ బట్ వండర్లా పక్కన ఉన్న ఇది లేఅవుట్ పేరు వచ్చేసి వండర్ హోమ్స్, 478 స్క్వేర్ యార్డ్స్ నుంచి మీ యొక్క అభిమాన్. ఫోన్ నెంబర్ 9885926347. సైనింగ్ ఆఫ్, బాయ్, జై హింద్. ప్రైస్ కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా, ఎక్కువ రూమ్ అయితే ఉండదు నెగోషియేషన్కి. చూడండి, ఒక ప్లాట్ లాకైనా ఇస్తారు, 2 ప్లాట్స్ కలిపైనా ఇస్తారు.